ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ఆహ్వానం అందిస్తున్నాను. ప్రార్థించుదాము. నేటి వాక్య భాగం చదువుకొని ప్రార్థించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మా జీవితాల్లో కావలసినటువంటి దీవెనకరమైన మీ మాటల్ని దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభుల వారు తన ఎదుట ఉన్న శిష్యులతో జన సమూహములతోటి ఈ మాట చెప్తున్నారు. దేనిని గూర్చి చింతింపకుడి. యేసు ప్రభుల వారు వారి జీవితాల్లోని సుఖ దుఃఖాలు, వారి జీవితంలోని బాధల్ని చూడగలుగుతున్నారు. వారి మనస్సులో ఉన్న వేదన ప్రభుల వారు ఎరిగి ఉన్నారు. యేసయ్య దగ్గరకు వస్తూ ఆరోగ్య విషయము, అనారోగ్య విషయము, ఆర్థిక సమస్యలు, కుటుంబంలోని శాంతి లేని స్థితి, ఈ రీతిగా ఎన్నో విధములైనటువంటి బాధలతో, కష్టాలతో యేసయ్య దగ్గరికి వచ్చేవారు ఉన్నారు. వారందరినీ చూస్తూ ప్రభుల వారు చెప్తారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గూర్చి అయినను చింతింపకుడి. రేపు ఏమి కావాలి, ఎలా? మానవ జీవితంలో కొందరికి అన్నీ వెంటనే సమకూరవు. చాలా సందర్భాల్లో ఎంతో శ్రమ, కష్టానికి ఓర్చి వాటన్నిటిని సంపాదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కానీ యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు, మీరు దేని గురించి చింతింపకుడి, అవన్నీ మీకు కావాల్సి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆకాశ పక్షులను చేసినటువంటి దేవుడు అవి విత్తట్లేవు, కోయట్లేవు, పంటను సమకూర్చి దాచుకోవట్లేవు. మరి సంవత్సరమంతా వాటిని ప్రభు ఎలా పోషిస్తున్నారు? వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? అంటే పక్షులకు ఆటోమేటిక్గా ఆహారం కూడా రావట్లేదు. ఉదయం బయలుదేరి బయటికి వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకోవాల్సిందే. కాకపోతే దానికి ఆహారాన్ని సమకూర్చి ఒక చోట ప్రభు ఉంచినాడు. అవి ఉదయాన వెళుతూ తన మార్గంలో ఆహారాన్ని వెతుక్కొని సంపాదించుకొని అవి తింటున్నట్లుగా మీ కొరకు కూడా సమకూర్చేటువంటి దేవుడు, మీ కొరకు కూడా మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు, మీ కొరకు కూడా తన ప్రణాళిక చొప్పున కావలసిన వాటిని సమకూర్చే దేవుడు ఉన్నాడు. కనుక దేనిని గూర్చి చింతించకుడి. చింత మానవుని జీవితంలో పెద్ద కష్టం. చింతించి ఎవడైనా ఎత్తు మూరడు పెంచుకోగలడా? చింతించి ఆయుష్కాలం పెంచుకోగలడా? చింతించి ఏం లాభం అని ప్రభుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. చింత విశ్వాసానికి విరుద్ధమైనది. మానవులం కనుక మనకు వచ్చే పరిస్థితులను బట్టి త్వరగా అలసిపోతాం, బాధపడతాం, నిరాశలకు గురవుతాం. కానీ విశ్వాస జీవితంలో చింతకు స్థానం లేదు. విశ్వాసం ఉన్న చోట ప్రభు ఉన్నారు. విశ్వాసం ఉన్నవారు పరిస్థితుల్ని కాదు, ప్రభువుని నమ్ముతూ ఉన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక చింతిస్తాం, పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక బాధపడతాం. కానీ యేసుప్రభుల వారు చెప్తున్నారు, మీ బాధ వల్ల ప్రయోజనం లేదు, మీ చింత వల్ల ప్రయోజనం లేదు. మీకు ఇవన్నీ కావలసి ఉన్నవని పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు. మీరు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి హృదయము, మనసు మనకున్నట్లయితే ప్రభు సమస్తము సమకూరుస్తారు. కనుక విశ్వాసంతో యేసుప్రభుల వారి వైపు చూస్తూ ఏ విషయంలో చింతపడకూడదు. ప్రభు మాతో ఉన్నాడు, మమ్మల్ని ధైర్యపరుస్తాడనే నిరీక్షణతో సాగిపోయేటువంటి స్థిర హృదయం ప్రభు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు. ఏ సమస్య, ఏ కష్టమున్నా, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో మీరున్నారు, ఆదరిస్తారు, ధైర్యపరుస్తారని దృఢ విశ్వాసంతో, నిరీక్షణతో సాగిపోయే మనసు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.